నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ మారబోతున్నారనే చర్చ జోరందుకుంది. పార్టీ మారాలంటూ అనుచరులు ఆయనపైన ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం శరాఘాతంగా మారింది. ఈ క్రమంలోనే గులాబీ నేతలంతా కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కంచుకోటలో ఉన్న కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పరిస్థితి అధ్వానంగా మారింది. ఇప్పటికే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పదుల సంఖ్యలో అధికార కాంగ్రెస్, బీజేపీలో చేరగా అదే బాటలో మరికొందరున్నారు. ఎమ్మెల్యేను సైతం పార్టీ మారాలని వారు ఒత్తిడి పెంచుతున్నారట. అయితే బీఆర్ఎస్ను వీడలేక, అలాని అక్కడే ఉండలేక కమలాకర్ కంగారు పడిపోతున్నారట. వరుసగా 4 సార్లు కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు గంగుల. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి పార్టీ తరఫున 3 సార్లు వరుసగా గెలిచారు. మొత్తంగా చూస్తే 4 సార్లు కరీంనగర్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా గంగుల నిలిచారు. గత కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగాను పనిచేశారు. అలాంటి గంగులకు తాజా రాజకీయ పరిణామాలు కొంత కలవరపెడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గంగుల, ఆయన అనుచరులకు ఆర్థిక మూలాలపై నిఘా పెట్టడంతో పార్టీ మారితేనే భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారట. అయితే బీజేపీలోకి వెళ్లాలా, కాంగ్రెస్లోకి వెళ్లాలా అనే సందిగ్ధంలో గంగులు ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, గంగుల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కలిసి పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో చెరో గూటికి చేరారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గంగుల హస్తం గూటికి చేరతారని ప్రచారం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గంగుల కమలాకర్ రాకకు అడ్డు చెప్పినట్లు మరో టాక్ కూడా వినిపించింది. ఇక కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, గంగుల కమలాకర్ ఇద్దరు ఉప్పు నిప్పులా ఉంటారు. అయితే ఇటీవల బండి సంజయ్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కడంతో సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే గంగుల శుభాకాంక్షలు తెలిపారు. దీంతో గంగుల బీజేపీలోకి చేరతారనే ప్రచారానికి ఊతమిచ్చినట్టయింది. ఏది ఏమైనా వచ్చే 2 మాసాల్లో కరీంనగర్లో రాజకీయంగా పెనుమార్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము 75K రీచ్ అయ్యామండి. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.